ఒక్కొక్కసారి నేను ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వారికి వాటర్ ఇస్తాం కదా, మనం ఎవరైనా గెస్ట్లు వస్తే వాటర్ ఇస్తాం. మరి అప్పుడే నేను నా డైలీ పోర్షన్లో నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించని చదువుకున్న తర్వాత మనసులో పెట్టుకున్నాను వాక్యం. ఎవరో గెస్ట్లు వచ్చారు, వాళ్ళు నాకు అంతగా తెలియదు, వారికి ఏం వాటర్ ఇవ్వాలి అంటే, ఇది ఇప్పుడు కాదులేండి, పెళ్లి కాకముందు నా యవనస్తురాలుగా ఉన్నప్పుడు. అయితే నేను నీళ్లు తాగాలంటే గ్లాస్ బాగా కడుక్కొని, ఒకసారి 2 సార్లు కడుక్కొని అప్పుడు మంచిగా ఫిల్టర్ వాటర్ తీసుకొని తాగుతాను. అయితే ఎవరో గెస్ట్లు వచ్చారు, నాకు అంత హడావిడిగా ఉంది, సరే వాటర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నాను, మా మమ్మీ తెమ్మన్నారని గ్లాస్ కడగట్లా, గ్లాస్లో నీళ్లు పట్టేస్తున్నాను. అంటే షెల్ఫ్లోనే ఉన్నాయి, అవేం మురిగ్గా లేవు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏమని తెలుసా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించంటే ఏంటి? నీకు నువ్వు గ్లాసు కడుగున్నదైనా కూడా మళ్ళీ కడుక్కుంటావుగా, మళ్ళీ శుభ్రంగా ఉందా లేదో చూసుకొని నువ్వు తాగుతావే. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించన్నప్పుడు నిన్ను నువ్వు ఎలా ట్రీట్ చేసుకుంటున్నావో నీ ఇంటికి వచ్చిన వారిని కూడా నువ్వు అలాగే ట్రీట్ చేయాలి. నీ సహాయాన్ని ఆశించిన వారిని కూడా అలాగే ట్రీట్ చేయాలి. నేను చెప్పింది పెద్ద విషయమేం కాదు, కానీ దేవుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మనతో మాట్లాడుతూ